వెంకటేశాయ. మనము తిరుమల కొండకు కాలినడకన నడుచుకొని వెళ్ళే మార్గాల గురించి తెలుసుకున్నాము. నడవలేని వారిని డోలీలలో తీసుకొని తిరుమల కొండను చేర్చేవారని కూడా తెలుసుకున్నాం. మరి ఆ డోలీల నుంచి నేటి ఆర్టీసీ బస్సులు, ఏసీ బస్సుల వరకు ఎలా వాహన సౌకర్యాలు ఏర్పడ్డాయి తిరుమల గిరులలో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1944కు ముందు ఘాట్ రోడ్లో ఎడ్ల బండి ఉండేది. ప్రస్తుతము ఘాట్ రోడ్లో ఏసీ బస్సులు నడుస్తూ ఉన్నాయి. ఎన్ని కష్టాలు పడి అయినా 7 కొండలు ఎక్కి వెంకన్న స్వామిని దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి దాకా చేరుకోవడం ఒక ఎత్తు అయితే, తిరుపతి నుంచి తిరుమల కొండ మీదకు చేరుకోవడం ఒక ఎత్తు. ఇది అత్యంత కష్టసాధ్యమైన ప్రయాణంగా ఒకప్పుడు ఉండేది. కాలక్రమంలో ఈ ప్రయాణాన్ని సులువు చేసే ఏర్పాట్లు జరిగాయి. ఆ పరిణామక్రమ వివరాలు తెలుసుకుందాం. ఒకప్పుడు నడిచి మాత్రమే కొండకు చేరుకునేవారు. అలిపిరి, చంద్రగిరి వైపు నుంచి, మామండూరు ప్రాంతం నుంచి ఇలా రకరకాల మార్గాలు నడిచి కొండ ఎక్కేవారు. శ్రమతో కూడుకున్న నడకదారిలో అడవి జంతువుల ప్రమాదము ఎక్కువగా ఉండేది. నడవలేని వారిని డోలీల్లో మోసుకెళ్లేవారు. ఇందుకు 7-8 గంటలకు పైగా పట్టేది. 1944కు ముందు ఎడ్ల బండిబాట ఏర్పడింది. ఎడ్ల బండి పైన ప్రయాణము మొదలైనది. 3-4 గంటల్లో కొండ మీదకు చేరుకునేవారు ఒక బృందంగా ఏర్పడి. ఈ బాటలో మాల్వాడి గుండము జలపాతం దగ్గర దాటడం కష్టంగా ఉండేది. 1943 ఏప్రిల్లో ఇక్కడ ఒక రాతి వంతెన నిర్మించారు. 1944 ఏప్రిల్ 10 తేదీన టీటీడీ అధికారికంగా ఘాట్ రోడ్డును ప్రారంభించింది. టీటీడీ ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసి తొలిగా 2 బస్సులను కొనుగోలు చేశారు. ఈ సంఖ్య ఆ సంవత్సరంలోనే 15కు పెంచారు. బస్సు సౌకర్యం ఏర్పడంతో భక్తుల సంఖ్య పెరిగింది. 1950లో 2000 మంది భక్తులు, 1960లో 5000 మంది ఈ బస్సుల్లో ప్రయాణించారు. 1973లో 2వ ఘాట్ రోడ్డు నిర్మించారు. దీంతో తిరుమలకు వచ్చే వాహనాలు పెరిగాయి, భక్తుల సంఖ్య కూడా పెరిగింది. తిరుమల బస్సులను టీటీడీ సొంత రవాణా వ్యవస్థనే నడిపేది, అంటే స్వయం ప్రతిపత్తితో. దీనిని 1975 ఆగస్టు 10న ఏపీఎస్ఆర్టీసీలో విలీనం చేశారు. సొంత వాహనాల్లో వచ్చే వారి సంఖ్య పెరగడంతో ఇప్పుడు 80,000 నుండి 1,00,000 వరకు కూడా బస్సుల్లో ప్రయాణిస్తూ ఉన్నారు భక్తులు. శేషాచలం పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో 2022లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ ఏసీ బస్సుల్లో టికెట్టు ₹110. ప్రస్తుతము 64 ఏసీ బస్సులు పాటు 335 డీజిల్ ఆర్టీసీ బస్సులు తిరుమల తిరుపతి మధ్య నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఏసీ బస్సుల్లో 30 నిమిషాలలో మనము తిరుమలకు చేరుకునే వెసులుబాటు లభించింది. ఇది వెంకన్న గుడికి వెళ్ళే బస్సుల యొక్క రవాణా మార్గం యొక్క విశేష వివరాలు. హరి ఓం తత్సత్.